Then Ram Prasad Garu, thank you so much, Ram Prasad Garu. One of the dynamic person. He is into social service. He is into community service. And when I went to his home, he was proudly telling, "Sir, ये जो मैंने गाड़ी लिया, ये जो घर बनाया, वो सब कस्टमर के आशीर्वाद से और SBI Life में काम करके, right? So we can have a round of applause for this gentleman who is not only doing justice, he is also one of the best in protection and non-partisan. So big round of applause to our the person who has always believed that customer is first, the need of customer is first. So thank you so much, sir, for your service." Next. So, protection towers, Ram Prasad Reddy garu and ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. All India ki hyper sing, beat beru inte, ala kundelo na kula sounding. Beat body feel testing, beat na nylon string, beat hair actor khaki dress ke kata coloring. Sataki spelling go, potato spelling go, hello spelling go. Ye film kana the warning go, wipe on coding go. Mama ke planning go, I ain't styling go. Beat following your mind blowing go. Gabbar Singh is not the way to do something. Gabbar Singh. Super show, Ram Prasad Reddy garu. So we wish you all the very best for the next year. Congratulations again. Mahindra Reddy Hyderabad fight, D. Raju Hyderabad fight. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్ రెడ్డి. నేను కొత్తగూడెం బ్రాంచ్లో లైఫ్ మిత్రగా 2015లో జాయిన్ అయ్యాను. నేను కూడా మీలాగే ఫస్ట్లో ఇలాగ కొత్తగా ఉండేది, భయంగా టెన్షన్గా ఎలాగ బిజినెస్ చేయాలి, ఎలా కమిషన్ వస్తుందని రకరకాలుగా ఇలాగే చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను. గోపాల్ సార్ మనకి ఎప్పటికెప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్ క్లబ్ చేశాను. ప్రెసిడెంట్ క్లబ్ అంటే మనకున్న క్లబ్బుల్లో అన్నింటిలో కల్లా లాస్ట్ మనకి మొత్తం టోటల్ క్లబ్స్ ఉంటాయి, మొత్తం 7 ఉంటాయి. దాంట్లో ప్రెసిడెంట్ క్లబ్ తర్వాత లాస్ట్ ఎండి క్లబ్. నేను లాస్ట్ వరకు వెళ్ళాను, ఎండి క్లబ్ చేయలేకపోయాను. ఈ సంవత్సరం దాన్ని కృషి చేస్తున్నాను.
మనం చేయాల్సిందల్లా ఒకటే అండి, మన కస్టమర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి వదిలిపెట్టి ఇంక చేయలే అనుకొని దాని గురించి ఇంక వదిలేయకుండా ఆ కస్టమర్ చేస్తాడా లేదా అనేది తర్వాత సంగతి. ముందు మనం వారానికి ఒకసారి 2 సార్లు జస్ట్ విష్ చేస్తే చాలు. మనం ఆటోమేటిక్గా ఆయన దృష్టిలో ఓకే వాళ్ళని అడ్వైజర్ మనకి ఎప్పుడో ఒకటి అడిగాడు, మైండ్లో థాట్ వచ్చినప్పుడు మనం గుర్తు రావాలి. ఆ విధంగా మనం వాళ్ళకి ఇరిటేట్ చేయకూడదు, అలా అని చెప్పేసి వదిలిపెట్టకూడదు. ఆ విధంగా నేను ముందుకెళ్తాను. నేను ఇప్పటికీ 3 years ముందు చేసిన కాల్స్ కూడా ఇప్పటికీ నా ఫోన్ చేశారు కస్టమర్. దాదాపు నేను ఒక ఆయన చుట్టూ మండు టెండలో మే నెలలో ఇదే నెలలో దాదాపు ఒక 48 సార్లు ఎందుకు నోట్ చేసుకున్నాను. నేను 48 సార్లు నేను అటెండ్ అయ్యాను ఆయన దగ్గరికి. ఒక సిఏ కస్టమర్ 48 సార్లు ఎండలో ప్రతిరోజు వెళ్ళేవాడిని. ప్రతిరోజు నాకు 1 hour కూర్చొని తర్వాత కలుద్దాం అనేవారు. అట్లా నన్ను 48 రోజులు తిప్పిన తర్వాత ఇంక నేను ఆయన వదిలేశాను, నేను వదిలేశాను. మొన్న లాస్ట్ ఇయర్ కాదు, మొన్న ఒక 3 days బ్యాక్ ఆయనే కాల్ చేసి అప్పుడు నాకు టైం లేదు, దొరకలేదు, చూడలేదండి సారీ అని చెప్పి నాకు మొన్న 2 lakhs ఇచ్చారు లాగిన. అంటే అప్పుడు చేసిన కష్టం 2 lakhs అనేది చిన్న అమౌంట్ ఏం కాదు. నాకు దానివల్ల 60,000 కమిషన్ అనేది వచ్చింది. కాకపోతే ఏంటంటే అన్ని సార్లు 48 సార్లు నేను తిరిగానంటే నాకు ఎంత ఇరిటేషన్ వచ్చి ఉంటుంది నాలో. నాకు ఆ కస్టమర్ని నా మనసులో కొట్టేనంత కోపం వచ్చేది. కాదు ఆయన దగ్గర నన్ను నవ్వుతూ సైలెంట్ గా ఆయన దగ్గర ఉన్నప్పుడు వినయంగా ఉండేవాళ్ళే కానీ బయటకు వచ్చినా తిట్టుకునేవాళ్ళు. కానీ అదేంటి కూడా కస్టమర్ దగ్గర మనం చూపించకూడదు. మనం ఎంతసేపటికి కూడా కస్టమర్ దగ్గర వినయంగా ఉండాలి. వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా సరే మనం కామ్గా ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండాలి. కొంతమంది రకరకాల క్వశ్చన్స్ చేస్తారు, అక్కడ ఆ కంపెనీ ఇలాగా ఈ కంపెనీ ఇలాగా రకరకాలు ఇస్తారు. ఏ కంపెనీతో మనకు సంబంధం లేదండి, మన కంపెనీ మనమే బెస్ట్ అని చెప్పుకోవాలంటే. మిగతా వాటి గురించి దేంట్లో దానికి బెస్ట్ ఉంటే కాదు మనం ఇందులో చేస్తున్నాం కానీ మన బెస్ట్ అంతే. ఆ విధంగా మనం ఏంటంటే కస్టమర్ డేటా అనేది రాసుకోవాలి. మనం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు అక్కడ నోట్ చేసుకోవడం. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవాలని అంటే పలానా డేట్ జూన్లో రండి అంటారు. మనం ఇప్పుడు ఫిబ్రవరిలో కలిసాం, జూన్ అంటే మనం మర్చిపోతాం. డైరీలో జూన్లో ఆ డేట్లో మనం ఎంటర్ చేసుకొని జూన్ 5వ తారీఖు 6వ తారీఖు అంటే మనం 4వ తారీఖు నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. ఆ కస్టమర్ మర్చిపోయి ఉండొచ్చు, జూన్లో మనం కనబడడం అనేది మర్చిపోతుంది. సార్ పలానప్పుడు మీరు రమ్మన్నారు సార్ మళ్ళీ గుర్తు చేస్తే ఆటోమేటిక్ అలా తిరుగుతూ ఉంటే అట్లా వస్తూ ఉంటాయండి. నేను ఒక కస్టమర్ దగ్గరికి దాదాపు ఒక 20 సార్లు తిరుగుతాను పాలసీ కోసం. ఒక్కోసారి ఒకసారికి అయిపోతుంది, ఒక్కోసారి 20 సార్లు 30 సార్లు కూడా తిరుగుతాం. ఆ విధంగా నేను లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 19 lakhs కమిషన్ ఎన్ చేశాను నేను ఎస్బీఐ నుంచి. నేను ఈ చేసిన 7 years లో దాదాపు ఎస్బీఐ నుంచి తక్కువలో తక్కువ 50 లక్షలను నేను ఎన్ చేశాను. ఎందుకంటే మనకి ఏంటంటే ఏదో నేను చెప్పడం కాదు, నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదో వచ్చేసి మీ ముక్కుల కోసం దేని కోసం చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నేను కూడా ఫస్ట్ లో నిజంగా ఇంత వస్తుందా, నా ముందు ఇట్లా స్పీచ్లు ఇచ్చే వాళ్ళు అందరూ ఉండేవారు. ఇట్లా వస్తుందా కమిషన్, ఇంత వస్తుందా, ఏది వీళ్ళు చెప్తున్నారులే అనుకునేవారు. కానీ ఆటోమేటిక్ గా మనం ఒక్కసారి కమిషన్ అనే టేస్ట్ చూసిన తర్వాత ఇంకా తారు మిమ్మల్ని అసలు ఫోన్ చేయక్కర్లేదు, మీ యూనిట్ మేనేజర్ మీకు ఫోన్ చేయరు. ఆటోమేటిక్ గా నాకు వాళ్ళ డబ్బులు కావాలి, నేను కష్టపడాలి. ఆ విధంగా మనం అంతేగాని మేనేజర్ గారు ప్రెజర్ చేస్తే చేయడము, లేదా యూనిట్ మేనేజర్ ప్రెజర్ చేస్తే చేయడం కాదు. నాకు డబ్బులు కావాలి, నాకు పలానా అప్పులు నేను తీర్చుకోవాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి అని మన మీద మన కాన్ఫిడెంట్ గా మనం బిజినెస్ చేసుకోవాలి. మనం చేసే బిజినెస్ వల్ల మనకే కమిషన్ వస్తుంది, మేనేజర్కి రాదు, యూనిట్ మేనేజర్ బ్యాంక్కి రాదు. సో మనం చేసుకునే బిజినెస్ వల్ల మనకి ఎంత కమిషన్ వస్తుంది ఏంటనేది మనం వేసుకొని ఈ నెలలో నాకు ఇంత ఏం చేయాలి. ఒక సాఫ్ట్వేర్ నాకు నేను అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక బ్యాంక్ లో పనిచేస్తాను, నాకు మంత్లీ శాలరీ 7,000. అట్లా 17 సంవత్సరాలు చేశాను. 7,000 చెప్పిన 17 సంవత్సరాలు చేశాను ఏపీజీలో. కానీ ఇప్పుడు నాకు దాదాపు నెలకు వచ్చేసి అరౌండ్ చూసుకుంటే 1,70,000 1,50,000 కంటే తక్కువ లేదు నాకు కమిషన్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా నేను ఏ ఆఫీస్కి వెళ్ళను, ఎవరి దగ్గర పని చేయను, నా ఇష్టం వచ్చినప్పుడు కాల్స్కి వెళ్తా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. మార్నింగ్ అవ్వండి, ఈవినింగ్ అవ్వండి, నైట్ అవ్వండి. నన్ను ఎవరు ప్రెజర్ చేయరు, ఒక బిజినెస్ చేయడం నన్ను ప్రెజర్ చేయరు. నేను నా ఇష్టం, ఎందుకంటే నా గోల్ నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఇల్లు కట్టుకున్నాను. అట్లాగా నేను గోల్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నా. కానీ ఇదేంటంటే మనంతా మనం చేసుకోవాలండి, మనకి ఇంట్రెస్ట్ రావాలి. సో ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినా ఎవరు చెప్పినా సరే ఏదో మీటింగ్ వచ్చాము ఎన్నో వెళ్ళిపోవడం కాకుండా నాకు ఈ నెలలో నేను సంపాదించాలి. సో దానికి ఏం చేయాలి, దాని ఇన్పుట్స్ ఏంటనేది మన పెద్దవాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి హెల్ప్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎలాగ మాట్లాడాలి, కస్టమర్తో ఎలాగ మనం దగ్గర అవ్వాలి, వాళ్ళకి అసలు ఏ పాలసీ మనకు అవసరమో మనం తెలుసుకొని వాళ్ళని మనం ఏంటంటే ఇట్లా చెప్తే ఇట్లా ఫైనాన్షియల్ గా మనం ఇలా చేస్తే రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు కాకపోయినా గత 10 రోజులకో, నెల రోజులకో, 2 రోజులకో, అవసరం సంవత్సరాలకు మనం గుర్తొస్తాం. ఆ విధంగా ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు కూడా నిరుత్సాహపడకండి. నేను చెప్పేది ఒకటి అండి, ఎందుకంటే నేను చాలా అలాగే ఫేస్ చేశాను 7 years లో. మనకి కస్టమర్ వెళ్ళినప్పుడు ప్రతిసారి తర్వాత ఒక ఏజెంట్ చూస్తే ఎలా అంటే ఒక ఏదో మన అంతరాలను చూసినట్టు చూస్తారు కొంతమంది. కరోనాకు ముందు, కరోనా తర్వాత చూస్తే కరోనాకు ముందు ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే అసలు దగ్గర రానిచ్చేవారు కదా.
అది మన కరోనాతో సమానం. కరోనా తర్వాత ఏజెంట్ అంటే గౌరవం పెరిగింది, ఎందుకంటే క్లైమ్స్ చాలా జరిగినాయి. నేను కరోనా తర్వాతే నేను చాలా బిజినెస్ చేశాను. అంతకుముందు మామూలు నార్మల్గా చేశాను. ఆఫ్టర్ కరోనా ఇన్సూరెన్స్ ఏంటి, ఇన్సూరెన్స్ వల్ల లాభాలు ఏంటి, ఆ కుటుంబానికి అసలు ఆ పర్సన్ లేకపోతే ఎట్లా, రోజు సంపాదించే పర్సన్ రేపటి నుంచి లేడు అంటే అసలు ఆ కుటుంబానికి ఏంటి, అవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పాలి. ఇంత ఇన్సూరెన్స్ చేయండి వాళ్ళకి చెప్పొద్దు. మీ పర్సన్ ఇప్పుడు మీరు రన్ చేస్తున్న పర్సన్ రేపు పొద్దున లేదు, సో ఆ ఫ్యామిలీకి ఎంత అవసరం, దాన్ని బట్టి మనం ఎలాగా అన్నది మనమే చూస్ చేసుకోవాలి. కస్టమర్ మనం అంటే కస్టమర్, ఆ విధంగా కస్టమర్కి ఏంటంటే ఇన్సూరెన్స్ మీద ఆవశ్యకత చెప్పండి అంతే. సో ఆటోమేటిక్గా వాళ్ళు చూస్ చేసుకుంటారు, మనం కాంటాక్ట్ అవుతారు. నాకేంటంటే స్టేజ్ పేరు ఎక్కువ మాట్లాడలేను. బెస్ట్ పాయింట్ మీరు నా పేరు ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి. నేను ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. ఒక పక్క వ్యవసాయం, మరోపక్క పాల వ్యాపారం చేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగించేవాడిని. తీరిక దొరికిన సమయాల్లో అనేక రకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆర్థికంగా ఎదగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. రెండు 2017లో ఎస్బీఐ లైఫ్లో లైఫ్ మిత్రగా నా యొక్క కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్బీఐలోకి రాకముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. కుటుంబ పరిస్థితులు, అప్పులు ఇవన్నీ ఒక పక్క ఉండి మెంటల్గా చాలా ప్రెజర్ ఉండేది నా మీద. ఎస్బీఐలోకి వచ్చిన తర్వాత ఒక ఆర్థికంగా నేను నిలబడమే కాకుండా సమాజంలో ఒక మంచి గౌరవం, పేరు ప్రతిష్ట సంపాదించాను. దీనికి కారణం ఎస్బీఐ లైఫ్. నేను ఇప్పటి వరకు 6 సార్లు జీఓటీసీ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు మా ఇంటి పైన విమానం ఎగురుతుంటే ఎక్కి మేడపైకి ఎక్కి చూసడానికి చాలా ఆతృతగా పడేవాడిని. అలాంటిది ఇప్పుడు చూసే స్థాయి నుంచి విమానం ఎక్కే స్థాయి వరకు వచ్చాను. నేను జీఓటీసీ చేయడం వల్ల రకరకాల విదేశీ పర్యటనలు చేశాను. దాంట్లో రకరకాల అనుభూతిని పొందాను. అదేవిధంగా మంచి మంచి 5 స్టార్ హోటల్స్లో నాకు మంచి స్టే ఇచ్చి రకరకాల ఫుడ్స్, సైట్ సీయింగ్స్ అనేది జీఓటీసీ ద్వారా చేయడం జరిగింది. నేను బ్రాంచ్ మేనేజర్ క్లబ్ నుంచి ఈరోజు కంట్రీ హెడ్ స్థాయికి రావడం జరిగింది. ఈ కంట్రీ హెడ్ క్లబ్కి రావడం ద్వారా నాకు రకరకాల బెనిఫిట్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ మొత్తానికి 10 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. అదేవిధంగా న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 50 lakhs ఉంది నాకు. ఈ కంట్రీ హెడ్కి రావడం వల్ల 40,000 డైరెక్ట్ క్రెడిట్ మన అకౌంట్లో పడుతుందండి. దాని ద్వారా అదే కాకుండా ప్రతి నెల ఒక శాలరీ లాగా 15,000 నాకు ఆర్ఎంఐ వస్తుంది. ఎస్బీఐ లైఫ్లో లైఫ్ మిత్ర జాయిన్ అవ్వడం వల్ల సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరింది. అదే కాకుండా నేను ఎప్పటి నుంచో కారు కొనుక్కోవాలని నా కోరిక, అది కూడా నేను ఎస్బీఐలో జాయిన్ అవ్వడం వల్ల కారు కూడా కొనుక్కోవడం జరిగింది. నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి విజయ పరంపరలో నా వెనక ఉండి నడిపించే వ్యక్తి మా యూనిట్ మేనేజర్ కిరణ్ కుమార్ గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. Be covered. Now they are the proud people who have done the highest premium till now in protection premium. So can we have a big round of applause for Ram Prasad Garu, Ravi. Pulira, manyam pulira, ni andaga niliche manyam pulira.